ఘట్టంనేని జయకృష్ణ, రాశా తడాని జంటగా అజయ్ భూపత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీనివాస మంగాపురం. ఇందులో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు, నరేష్ వికే బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాత పి కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సమర్పిస్తున్నారు. జూలై 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇంకా మా జయకృష్ణ గురించి చెప్పాలంటే వెరీ గుడ్ యాక్టర్, వెరీ న్యాచురల్ యాక్టర్. నేను కాంబినేషన్లో చేశాను కాబట్టి చెప్తున్నాను. హీరోకు ఉన్న క్వాలిటీస్ అండ్ వెరీ సెన్సిబుల్. తన ఫిల్మ్ ఎలా ఉండాలి, థాట్ ప్రాసెస్ ఏంటి, బాగా సినిమా గురించి చదువుకున్నాడు, తెలుసుకున్నాడు. మంచి సినిమాలు చేయాలని తాపత్రంలో ఉన్నట్టు నాకు అనిపించింది. హోప్ ఆయన చేస్తాడు అనుకుంటున్నాను నేను. ఇంకా తమ్ముడు నరేష్తో యాక్ట్ చేయడం జరిగింది. కాంబినేషన్ మాకు అంటే గొప్ప క్యారెక్టర్ కాదు నాది, బట్ మంచి క్యారెక్టర్. తమ్ముడు బాగా ఎంకరేజ్ చేశాడు నన్ను, చాలా ఎనర్జెటిక్ ఆల్వేస్. తను కొత్తగా కొన్న వ్యాన్లో కూడా తీసుకెళ్ళాడు, మొత్తం ప్రపంచం చూపించాడు. ఇద్దరం కలిసి మోహన్ బాబు గారు ఒక నైట్ ఆయన డిన్నర్ పెడితే మేము ఇద్దరం వెళ్ళాం. ఆయన మా అమ్మ బాగా మాకు భోజనం పెట్టి ఏంటంటే 2 సింగిల్ మాటలు కదా ఇచ్చింది మనకి, గిఫ్ట్లు కూడా ఇచ్చి పంపించారు. పాన్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది పద్మాలయ అండి. మోసగాడు అన్ని భాషల్లో రిలీజ్ అయిందండి డబ్బింగ్లో. రష్యా దాకా వెళ్ళి పాన్ ఇంటర్నేషనల్ కూడా అయింది. చప్పట్లతో వచ్చారండి తిరిగి కృష్ణ గారు, విజయ్ గారు వీళ్ళందరూ. ఇది కృష్ణ గారి గొప్పతనం అండి. వారిద్దరు సోదరులు కూడా చాలా క్లుప్తంగా నేను చెప్పాలి, ఎందుకంటే చెప్తే చాలా ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక్కొక్కళ్ళండి. అశ్విని దత్ గారు దీన్ని ప్రజెంట్ చేసినటువంటి ఆయన ఎక్కడో ఒక అద్భుతమైన సినిమాల నుంచి ప్రారంభించి మళ్ళీ మెగాస్టార్తో, జగదేవగిరుడు, అతిలోక సుందరితో అసలు సోషియో ఫ్యాంటసీకి కొత్త అర్థం చెప్పి కృష్ణ గారికి చాలా ఆప్తులండి. మొన్న కల్కి వరకు కూడా ఆయన నెవర్ టైర్ అనే ఒక దీంతో ముందుకెళ్ళి ఇవాళ ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారండి. నిజంగా ఇది గర్వకారణం. అజయ్ భూపతి గారు నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్. నేను కొంచెం రెవల్యూషన్గా థింక్ చేస్తాను ఏమన్నా కొత్తతనంలో. ఏమండి, శివ తర్వాత మళ్ళీ RX 100 అండి. తెలుగు సినిమాల్లో ఒక బెంచ్ మార్క్ మళ్ళీ 2-3 తరాలకి. నెక్స్ట్ ఈ ఫిల్మ్ అండి, ఐ వర్క్డ్ విత్ హిమ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్. ఒక చిన్న సినిమా మిస్ అయిపోయాం, కానీ ఈ సినిమా నిజంగా నేను ఈ 2-3 రోజుల నుంచి 2-3 ఇంటర్వ్యూలకు వెళ్తుంటే అందరూ అంటే మీరు కొత్త అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఒక లెగసీ ఫ్యామిలీ, లేకపోతే కృష్ణ గారు మనోడు, మీకు టెన్షన్ లేదా అని. అసలు నాకు టెన్షనే లేదు. నేను అది ఏమీ పట్టించుకోలేదు. షూటింగ్ జరుగుతున్న రోజులు ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఈ 2 రోజుల నుంచి నాకు గుర్తు వస్తుంది జేకే కోసం. యాక్చువల్లీ ఆయన జయకృష్ణ తను సూపర్ యాక్టర్. నేను చెప్తున్నాను, మీకు సాంగ్స్ చూశారు, మీరు ట్రైలర్ చూశారు, మొత్తం అన్నీ రేపు మూవీ కూడా చూస్తారు మీరు. ఎమోషనల్ సీన్స్ అవి తను ఎలా చేశాడు అనేది నేను తనకు చాలాసార్లు చెప్పాను, మీరు పాస్ అయిపోయారు ఆల్రెడీ అని. తను కానీ రాషా కానీ నేను ఒక డైరెక్టర్గా చెప్తున్నాను, మీరిద్దరూ పాస్ అని ఎప్పుడో చెప్పాను నేను అలాగే చెప్తున్నాను. ఇతనేమి వచ్చి 1-2 సినిమాలు చేసి వెళ్ళిపోయే హీరో ఏమీ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, తను ఇండస్ట్రీలో మహేష్ గారి లాగా ఒక 30 ఏళ్ళు ఉండిపోయే హీరో. జూలై 30th అండి మన సినిమా శ్రీనివాస మంగాపురం రిలీజ్ అవుతుంది. ఫస్ట్లీ విజువల్గా అండ్ ఆడియో ఈ సినిమాలో చాలా యూనిక్గా ఉంటాయండి. ఐఎమ్ షూర్ మీరు ఈ సినిమా చూసినప్పుడు 100% అది చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే క్యారెక్టర్స్ కానీ ఎమోషన్స్ కానీ ఈ కథలో, అజయ్ గారు రాసుకున్న కథలో చాలా రియల్గా ఉంటాయి. అంటే రోజు మీరు చూస్తున్న మనుషులానే ఉంటారు అందరూ. సో ఐ థింక్ ఆడియన్స్ విల్ కనెక్ట్ టు ద మూవీ వెరీ ఈజీలీ, విచ్ ఇస్ వై చాలా మంచి ఫ్లో ఉంటుందండి సినిమాకి. నాకు అజయ్ గారు ఫస్ట్ కథ చెప్పినప్పుడు కూడా నాకు అదే అనిపించింది.
ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ. అండ్ నేను ఆడియన్స్కి ఫస్ట్ టైం పరిచయం అవుతున్నప్పుడు ఇలాంటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటే ఐ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు ప్రూవ్ మై సెల్ఫ్. మై మెయిన్ గోల్ ఏంటంటే ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. నేను మంచి సినిమాలు చేసి ఇండస్ట్రీలో ఉండాలనేది నా గోల్. సో హోప్ఫుల్లీ ఈ సినిమాతో ఐ విల్ బీ ఏబుల్ టు డూ దాట్. అండ్ యా, సో బాబాయ్ గారు, మహేష్ బాబు గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు లాగా నన్ను కూడా మీరందరూ యాక్సెప్ట్ చేస్తారని ఐఎమ్ హోపింగ్. యా, థ్యాంక్ యూ సో మచ్.